ఓకే. అందరూ చేరలేదా? ఇంకా ముగ్గురే వచ్చారా? వాళ్ళు వెళ్ళిపోయారా? అదేంటి? ఎంతసేపు? 5 minutes అయిందంటే నేను చాలా చదివేసేనే. వెనక్కి వెళ్తాను. ఆ అహింస అహింస గురించి చెప్తాం అంతే అక్కడే. ఇదంతా అక్కడ కట్ అయిపోయిందా? అయ్యో, నాకు తెలియలేదు. నేను అంటే ఈ సంస్కృతం చదవడంలో ధ్యానమింద్రియ వృత్తుల మానించుట హింస గురు సమర్చన విధి నిత్యానుష్ఠానము దమమును తపమును వీనం బరసేవ్య బుద్ధి వినగా వలతున్ అని అడుగుగా బృహస్పతి ఇలా అన్నట్ట. బృహస్పతి అది కూడా మీరు వినలేదా? బృహస్పతిని అడగడం. లేదు లేదు. అయితే చూద్దాం. అహింసా ప్రతిష్టాయాం తత్సన్నిధౌ వైరత్యాగ. అంటే ఎవరి హృదయంలో అహింసా ధర్మం ఇది విన్నారా స్థిరంగా ఉందో, వారి సన్నిధిలో ఘోరమైన పులులు, సింహములు, సర్పములు మొదలైనవి క్రూర జంతువులు కూడా వైరము విడిచి ఆటలాడును. అది విన్నారా? చాలా అయిపోయిందే అయితే. అహింస పరమో ధర్మ స్వధర్మ ప్రాణినాం వధ. అహింస కంటే శ్రేష్టమైన ధర్మం లేదు, హింస కన్నా వేరే అధర్మం లేదు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి అర్జున, సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. అర్జునుడికి చెప్తున్నాడు, ఏ పుణ్యాత్ముడు సమస్త భూతములని సుఖ దుఃఖాలని తన సుఖ దుఃఖములుగా చూస్తాడో అలాంటి యోగి నాకు ఎక్కువ ప్రియుడు అని చెప్పాడు. ఇది నా నిశ్చయాభిప్రాయం. అంటే తన శరీరము బాధ ఎలా కష్టముగా ఉంటుందో అలాగే సమస్త జీవరాశులకి బాధ కష్టంగా ఉంటుందని తెలుసుకోవాలి. అలాగే తన వలె సమస్త జంతువులను చూచువారికి ఏ ఒక్క జీవరాశులు ఉపద్రవం చేయకుంటారు. భూత ప్రేత పిశాచ కాళీ భేతాళాది భూతగణములు యమదూతలు సహితము ప్రేమతో స్నేహిస్తారు. ఆ కారణంచే పూర్వ ఋషి ఆశ్రమాలలో స్వభావ విరుద్ధమైన గోవులు, పులులు, సింహములతో గజములు, సర్ప మండూకాలు, మండూకం అంటే కప్పలు, మూషిక మార్జాలాలు సోదరుల్లా ఏకమై నివసించిన సంగతి శాస్త్రంలో కనపడుతోంది. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మ పరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః. అంటే అహంకారము, బలము, గర్వము, కామము, కోపము అవలంబించినటువంటి వారై తమ దేహములందును పరజీవులందును ఒకటే ప్రకారముగా ఉండే నన్ను ద్వేషించుచు సత్పురుషులయందు అసూయ కలవారై, అంటే నీచ జంతువులు తమ ఆహారము కొరకు నిర్మించబడి ఉన్నవని బలాత్కారముగా హింసించే అహంకారులు ఇంకా చెప్పారు. తానహం ద్విషిత క్రూరాన్ సంసారేషు సదా నరాధమాన్ క్షిపామ్యజస్రమ శుభా ఆసురీశ్వేన యోనిషు. అలాగ సర్వజీవ హృదయస్థుడైన నన్ను హింసించే క్రూరులైన దుష్టుల్ని జనన మరణ దుఃఖకరమైన ఘోర సంసార సాగరంలో మాటి మాటికి బహు దుఃఖకరమైన అసుర యోనులందు పుట్టించెదను అని కృష్ణుడు చెప్పాడు. ఆసురీం యోని మాపన్న మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కాంతేయ తతో యాస్త్యధమాం గతిం. కౌంతేయ అని అర్జునుడితో చెప్తున్నాడు అనమాట. అలాగా అసుర యోని యందు పుట్టిన ప్రాణి హింసకులైన మూఢులు ప్రతి జన్మంలో నన్ను పొందే మార్గము తెలియజాలక అందుండి అధోగతిని పొంది చాలా కాలము దుఃఖభూయిష్టమైన ఘోర నరకాన్ని పొందుతారు. వీళ్ళు అసుర స్వభావం గలవారని శ్రీకృష్ణ భగవానులు అభిప్రాయం. అయితే పూర్వకాలంలో ధర్మరాజు దేవగురువు అయిన బృహస్పతుల వారిని ధర్మమును గురించి ఇలా అడిగేట. ఇదంతా పద్యాల రూపంలో ఉంది. ధ్యానం ఇంద్రియ వృత్తుల మానించుట హింస గురు సమర్చన విధి నిత్యానుష్ఠానము తపమున్ వీనం వరసేవ్యమెద్ది వినగా వలతున్. అంటే ఇవన్నీ అనుష్ఠానం చేస్తే ఏమిటవుతుంది అని. అప్పుడు బృహస్పతి అన్నాడు, ఈ ఊ- ఈ ఈ ఆరును మంచి తెరువులయ్యుండు నహింసయన్న ఐదిటికి పవిత్రాయతనమట్లుగాకయు
నే ఉత్తమ ధర్మములను నిధి వెలిగించున్ అని చెప్పి వెళ్ళిపోయినంటే అహింసే చాలా గొప్పది అని. తర్వాత ధర్మనందనుడు పితామహంతో సర్వదేవతలను భూమిదేవతలను మునివరులు నహింస కొనియాడుదురు దాని తెరంగు చెప్పు నాకు డేట పడగా అని అడిగాడు. అంటే అప్పుడు ధర్మరాజు భీష్ముడిని అడిగేట. అప్పుడు దంతి అడుగులోన దక్కిన జంతు జయంబునడుగులెల్ల నడిగియుండు అట్లు ధర్మకోటులన్నీయులోనగు ని సిన్నిద్ధ అహింసకింత నిజము. మరియు అంటే ఇక్కడ అంటే ఎవరైతే అన్ని ఇంద్రియ మనోనిగ్రహాలతో అహింసతో ఉంటారో అహింసకి ఎంతో బలం ఉంది అని చెప్పారు. దానము ధర్మము తపమి జ్యూనిష్టయనంగలుగు సత్క్రియలెల్లన్ మా సమాధి అహింస మానవ నాథ అహింస నూనాకృతులంద్రు శృతుల నూనిన పెద్దల్ దానమును తపమును ధర్మము యజ్ఞము బుధులు అహింస రూపములుగాగ చెప్పుట ఎల్ల కల్మి సున్మహింస కల్మి మనుస్మృతిలో చెప్పారు. వర్షే వర్షే స్వవేంధేన యో యజేత శతం సమాహ మాంసాని చ నఖాదేద్వస్థయో పుణ్యఫలం సమం శతవర్ష దుష్కర తపః కృతినంజుడు దినమినగు సుకృతుమిపరెండున్ మతిదంప నొక్క రూపని శృతివేత్తలు చెప్పుదురు కురుక్షితినాథ. 100 సంవత్సరాల క్రమంగా తపశ్చేయుటయు మాంసము తినుచుండి మానుటయు సమాన పుణ్యములని వేదములను ఎరిగిన పెద్దలు చెప్పుతున్నారు. ఇంతవరకు చదివాం కదా. తపముల దానంబుల బ్రహ్మపురి నివాసంబు దప్పదనరాదు జనాధిప మాంసము నమలని పుణ్యపురుషునకు సులభమందురా నెలవాక్యుల్. అంటే ఏం చెప్పారు? తపస్సు చేత దానము చేత బ్రహ్మలోకము తప్పక సిద్ధిస్తుందని సిద్ధించున అని అసాధ్యము కాదు గాని మాంసమున్ తినక మానిన పుణ్యాత్మునకు ఆ లోకము కలుగుట సులభమని పెద్దలు అనెదరని ఇలాంటి ధర్మములు అనేకములు భీష్ముల వారు ధర్మరాజుల వారికి బోధించి ఉన్నారు. కాబట్టి ప్రాణిహింస గాని దానిని భక్షించే స్వభావం గాని ఉత్కృష్టమైన మానవ జన్మానికి విధించలేదు. వేయేల పశుపక్షులలో కూడా ఉత్తమ జంతువులకు మాంసాహారము కనబడలేదు. శ్రేష్ఠ ధర్మము గల గోవు, జింక, గజము, అశ్వము మొదలైన మృగములు కూడా తృణ పత్ర ధాన్యములు మాత్రము భుజించును గాని నికృష్ట మాంసము తినవు గదా. అలాగుననే పక్షివర్గమందును హంసయు కోవిలయు శుకం అంటే కుక్క మొదలైన శుకం అంటే చిలక మొదలగు శ్రేష్ఠ పక్షులు నీచ వృత్తిని అవలంబించవు. వాటి యందు కూడా కాకి గ్రద్ద బోరువా మొదలైన నికృష్ట పక్షులు మాత్రము ఈ నీచ వృత్తిని అవలంబించుచున్నవి. ఇట్లుండగా శ్రేష్టమైన మనుజ జనమునెత్తి దాని యందు పవిత్రమైన వేదాంత విచారము చేయువారు కూడా యోచింపక ఈ క్రూర కృత్యము చేయుచున్నారే. ఎంత ఆశ్చర్యము! జీవహింస భేదములు ప్రశ్న అడిగారు. స్వామి, జీవుడు లేని వస్తువు ఒకటైనను లేదు గదా. తోటకూర, వంకాయ మొదలైన అనేక శాకాదులు ఎందు జీవుడు లేడా? అప్పుడు వాటిని మాత్రము భక్షించు వారికి జీవహింస లేదా? ఇది ప్రశ్న. అంటే సమాధానం ఏమిటి అంటే, ఓ సద్గుణశీల, వాటి యందు కూడా జీవం ఉన్నది, కానీ తారతమ్యము కలదు. ఫలమూలాది భక్షణము శాస్త్రములలో తప్పని చెప్పలేదు కనుక శాస్త్రమే ప్రమాణం. ఇదియునుగాక ఫలమూలాదులందు జీవశక్తి ఉన్నప్పటికీ అవి జడములు వాటికి జీవజంతువులకు వలె మనస్సు, బుద్ధి, చిత్తము మొదలైన జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు లేవు. ఇంద్రియములు ఎప్పుడు లేవో అప్పుడు సుఖదుఖములు కలుగుటకు అవకాశము లేదు. సస్యమనగా ఫల పత్రముల విషయమై ఇచ్చటి చెప్పినదే గాని మహాశయులకు బోసుగారి సైన్సు చెప్పడి వృక్షాదులకు సంబంధించింది కాదు. మరియు ఈలాగున చెప్పనిచో ఇలాంటి వారికి మనస్సున
పట్టదు కావున ఇట్లు చెప్పినారు. దృష్టాంతమేమన, ఒక్కరిని వైద్యులు మూర్ఛనొంద చేసి శస్త్రక్రియలు అంటే ఆపరేషన్లు చే సమయమున వానికి దుఃఖము తెలియదు కదా, అప్పుడు వాని యందు జీవము లేకుండా పోలేదు, లేక శరీరమందున్న సుఖకేశములు భేదించినప్పటి దుఃఖము కనబడలేదు. సుఖకేశములను కూడా సవ్యముల వలె సస్యముల వలె ఉత్పత్తి నాశనములు కలుగుచున్నవి. అలాగుననే సస్యములు అంటే పంటలు యొక్క స్థితి జంతువులు అలా కాదు. మనుజులయందు ఎలాగున ఇంద్రియాది సుఖములున్నవో అలాగుననే వాటికి ఉన్నవి. వాటికి కూడా రతి క్రీడా సుఖము, పుత్ర వాత్సల్యము, మరణ భీతి, సుఖాభిలాష మొదలైనవి కలవు. ఇదియునుగాక ఆ జంతువులు మనుష్యుల వలె స్త్రీ పురుష సంయోగము చే ఉత్పత్తి అగును గాని సస్యముల వలె అంటే సుద్భిజ్యములు కావు. అంటే సస్యవర్గములు ముఖ్యముగా సూర్యశక్తి చే వృద్ధి అవుచున్నవి. ఇతర సహాయం భూమి జల వాయువులు స్వల్ప స్వల్పముగా నుండును. సూర్యుని యందున్న శక్తి సస్యాదుల యందు అధికముగానున్న కారణము చే వాటిని భక్షించి వారికి అధికమైన జ్ఞానము కలుగును. ఎట్లన సూర్యుడు తపస్సును నాశనము చేయునట్లు శాఖ భక్షణము చే కలుగు శక్తి అజ్ఞానమును తమో గుణమును నాశనము చేయును. ఇదియును గాక అన్య జీవశక్తిని జీవుల జీవశక్తికిని పరమాణు సర్వ పర్వత భేదము కలదు. అంటే సర్వజీవశక్తికిని జీవుల జీవశక్తికిని కాదు, సర్వ కాదు, సస్య జీవశక్తి అంటే సస్యం అంటే పంటలలో ఉన్న జీవశక్తికి జీవులలో ఉన్న జీవశక్తికి అంత పర్వతానికిను పరమాణువుకి ఉన్న భేదం ఉందిట. ఒక వృక్షం యొక్క శాఖోపశాఖలు లక్షల భాగములుగా చేసి నాటిన ఎడల అవి అన్ని వృద్ధి అగును. అలాగే వేరులు కూడా అనేక భాగములు చేసినను వాటి నుండి అది గొప్ప వృక్షమగును. అలాగనే జంతువుల యొక్క కరచరణములు ఖండించినను వాటి నుండి మృగములు వృద్ధి అగునా. అంటే ఒక మొక్కని ఎన్ని ముక్కలుగా చేసినా మళ్ళీ అది వృద్ధి అవుతుంది, కానీ జంతువుకేమో నీ కాళ్ళు చేతుల నుంచి మరో జంతువు రాదు కదా. ఆ కావు ప్రాణిహింస హారముచే కలుగు పాపం ఇప్పుడు కనబడకపోయినను అది మరి ఒక గొప్ప పాపమునకు కారణమగును. ఎలా అంటే ఏ యొక్క వస్తువును భుజించెదరో దాని యందుండు సారము రక్తమై శరీరముగా పరిణమించును. ఆ శరీరమును అనుసరించి సత్వరజస్తమో గుణములతో మనస్సు పనిచేయును. సత్వగుణము చే జ్ఞానము, రజోగుణము చే కర్మము, తమో గుణము చే అజ్ఞానము కలుగును. దీనికి ఒక దృష్టాంతం చెప్తాను. మహారణ్యములో సంచరించే గజమును బట్టి 2-3 సంవత్సరములు దానికి బుద్ధి నేర్పినేడలా ఆ మహాబలము గల మృగము మనుష్యునకు అధీనమై చెప్పిన విషయములన్నీను పనులన్నీయు చేయుచున్నది. అంటే కదా అట్లొక చిన్న జంతువు అయిన పులిని స్వాధీనము చేయుదమా చేయతరమా? దీని అందున్న రహస్యమేమనగా ఏనుగు గొప్ప జంతువైనను సాత్వికాంశమైన పత్ర తృణములు ఆహారముగా గలది గనక, అంటే ఏనుగుకి వెజిటేరియనే కదా, అది గ్రాహ్య శక్తి గల బుద్ధియున్ను మహాశాంత గుణమును కలిగి ఉన్నది. వ్యాఘ్రమునకు క్రూరమైన మాంసభక్షణముచే దాని క్రూర స్వభావం ఎంత మాత్రము ఎప్పటికీ మార్పు కాదు. కాబట్టి మోక్షమునకు శాంతమే ప్రధానమై ఉండవలేను. కనుక ముముక్షువులు నిశ్చయముగా సాత్వికాహారమునే భుజించవలేను. లేని ఎడల మనస్సు ఎంత మాత్రము స్వాధీనమందు నిలవదు. ఇది బహురహస్య విషయం. చూసారా, తినే ఆహారం బట్టి. ఇది గాక మాంసము స్త్రీ పురుషుల యొక్క శుక్ల శోణితములచే
ఉత్పత్తి అయినది. ఆ కారణముచే మిక్కిలి అశుచి అయి ఉన్నది. దీని యొక్క రహస్యమును కొంచెము చెప్పెదను, శ్రద్ధతో వినుము. ఒక స్త్రీ ఋతువైన 4 రోజుల వరకు ఆమెను ముట్టిన వారు కూడా స్నానము చేయవలసి ఉన్నది. కారణమేమన, ఋతుకాలమందు రక్తము స్రవించు మహాదోషము గలదు. స్పర్శించిన వారు కూడా స్నానము చేయనంత దోషమున్న ఎడల ఆ రక్తమును పానము చేయువారి అశుచి ఏమని చెప్పవచ్చును? అనగా ఋతుకాలమందుండు రక్తమును పురుషుని రేతస్సు నుంచేరి పిండోత్పత్తి అగును. ఈ విధి మనుషులకు ఉన్నట్లు జంతువులకు కూడా కలదు. ఇది సాధారణ గోవు, ఎనుము, మేక మొదలైన జంతువులకు గర్భకాలమందు యోని ద్వారమందు బహిర్ముఖముగా కనబడుచున్నది. ఈ కారణముచే మనోమాలిన్యము కలిగించు వస్తువులను భుజించు వారికి ధ్యానమందు మనసు నిలవదు. దీనిని బట్టియే మధుమాంసాదులు భక్షించువారు రాజయోగిగా కాదని చెప్పి వీరికి రాక్షస భోగి అని పూర్వము నామం ఏర్పాటు చేయబడింది. రాక్షసులందు కూడా రావణ కుంభకర్ణాదులు మహాతపోధనులే, అణిమాది అష్టసిద్ధులు పొందినవారే, ముల్లోకములను జయించిన వారే, నవకోటి శివాలయములు ప్రతిష్ఠించి పూజించిన వారే. ఇట్లున్న వారిని శ్రీరామతారక పరబ్రహ్మ కరుణామూర్తి ఎందుకు తోటి వినాశనము చేయవలెను? ఈ సంగతి కొంచెము విచారింతుము. పరమభక్తులైన ఆంజనేయులు లంకకు పోయి వచ్చి లంకాపట్టణము యొక్క వైభవమును శ్రీరాముల వారితో విన్నవించెను. అనగా రాక్షసుల యొక్క ప్రతి గృహమందును జరుగు వేద పారాయణము, హోమములు, శివార్చన, ధ్యాన జపములను చెప్పుట కలవి కాదు. వారందరూ పరమశివభక్తులని వారి ప్రభావము నుడివెను. శ్రీరామచంద్రుడిట్లో ఉండే పరమభక్తులకు నేను ఎట్లు సంహరించునని ధనస్సును పారవైచెను. భక్తవత్సలుడగు శ్రీరామచంద్రుని యొక్క అపారమైన దయచూసి సుగ్రీవుడు రాక్షస సంహారము కావలేను అనే అభిప్రాయంతో ఆంజనేయుల వారి ఆసనమును వీక్షించెను. అంత ఆ బుద్ధిమంతుడు దాన్ని గ్రహించి శ్రీరాముల వారితో రాక్షసుల యొక్క ఆహార విషయమై చెప్పబోనెను. ఓ మహాప్రభు, వారు జీవకారుణ్య శూన్యులు, మహా క్రూరకృత్యములైన ప్రాణిహింసచే భోజనం గడుపువారు, సత్యాచారములు లేనివారు అని చెప్పిన తోడనే దుష్ట నిగ్రహ శిష్ట పరిపాలకుండకు శ్రీరామమూర్తి, ఆహా, ప్రాణిహింసకులైన దుష్టులను అనేకాస్త్రములచే నాశనం చేసేదను అని పలికి ధనుస్సును కరమందు సంతోషముతో ధరించెను. ఇక్కడికి ఆపుదామండి. ఇది అంటే మనకి 44 లాస్ట్ పేరా ఉంది. అంటే ఇందులో అంటే ఇది చదివి అంటే ఒకప్పుడు మేము పూర్తిగా ఆత్మజ్ఞాన గ్రంథాలు చదివి ఈ పుస్తకం చదవాలనిపించలేదు. అప్పుడు పూర్తిగా అందులోనే ఉండేది మైండ్. అన్ని పుస్తకాలు అవే చదివాం. ఇప్పుడు మనం కొంచెం తగ్గిన పుస్తకాలు చదువుతున్నాం గనక ఇది బాగున్నది. వసంతలత ఎలా ఉంది ఇది? వింటున్నావా? అందరూ ఈ జూమ్ మీటింగ్ లో ఫోన్ దగ్గర వాళ్ళ దగ్గర ఉంటారు. మ్యూట్ చేయడం, అన్మ్యూట్ చేయడంలో టైం పడుతుంది. బాగానే ఉంది, అంటే చెప్తున్నారు మంచి మంచి విషయాలే. అంటే ముఖ్యంగా ఎందుకు మనం ఆ అన్ని తెలిసిన బ్రహ్మజ్ఞాన ప్రాప్తిని పొందలేదు అన్నదానికి కదా అన్ని చెప్తున్నారు. ఆచరణలోని అంత శుద్ధి ఉంటేనే తప్ప జరిగేది కాదు. మనస్సు నిశ్చలం ఎందుకు ఎందుకు ఎలాగవుతుంది అంటారు, కానీ ఇవన్నిటికీ సంబంధం ఉంది. మనస్సు నిశ్చలం అవడానికి మన ప్రతి సూక్ష్మమైన ఆచరణకి, అంటే హింస అనగానే కేవలం నాన్ వెజ్ తినటమే కాదు, అది చాలా పెద్ద హింసే. అది కాకుండా మనస్సుతో అన్నిటితో కూడా వాక్కుతో శరీరంతో బాధించడం అంతా కూడా హింసే. నాయుడు గారు చెప్పు వసంతలత, ఏమైనా ఇంకా చెప్తావా?
లేదు బాగుంది ఆ కూరగాయలు. ఆ విషయం బాగా చెప్పారు. ఆ, మనం తిన్నప్పుడు అది హింస ఎందుకు కాదో ఆ ఎక్స్ప్లెనేషన్ బాగుంది. ఇంకా క్లియర్ గా చెప్పారు. కూరగాయలు కూరగాయలు తిన్నప్పుడు అది హింస కాదా అని క్వశ్చన్ వచ్చింది కదా. అది ఎందుకు కాదు అన్న విషయం బాగానే చెప్పారు ఆయన అక్కడ. అదే బాగుంది, కొత్తగా విన్నాను నేను. థియోసాఫికల్ సొసైటీలో చైతన్యం కాన్షియస్నెస్ అంటే ఆ రాళ్ల కంటే ఆ మొక్కల కంటే జంతువులు అలాగా కాన్షియస్నెస్ వికాసం లేదు గనక పర్వాలేదు. ఇది ఇంకా బాగా చెప్పారు ఇందులో. ఇంకా ఇంద్రియాలు మనస్సు ఇలాంటివి ఏమి ఉండవు కాబట్టి మరి వాడి సుఖ దుఃఖాల అనుభవం ఉండదు కాబట్టి అది హింస కాదు అని. అది అదే జంతువులకైతే అవన్నీ వచ్చేస్తాయి. అవును. బానే ఉంది అంటే అసలు మే మౌలికమైన ప్రశ్నే అది. అందరికీ బ్రహ్మజ్ఞానం తెలిసినా ఎందుకు పొందలేకపోతున్నారు అంటే ఇంటెలెక్చువల్ గా తెలియడానికిను అనుభూతికి ఉన్న దాన్ని ఆయన అది మలయాళ స్వామి వారు రాశారంటే శుష్క వేదాంత తమోభాస్వన అంటే ఆయన చాలా అనుభవజ్ఞులు కదా. అందుకని ప్రశ్నోత్తరాల్లో ఉంది ఇది. అయితే ఎటొచ్చి మనం కొంచెం ఇలాంటి తెలుగుకి అలవాటు చేసుకోవాలంటే మరీ కష్టంగా లేదు అంటే మరీ చెన్నైశ్వరి తెలుగు అంత లేదు. ఆ, బానే ఉంది కదా, అర్థమవుతోంది కదా అందరికీ. ఆ, అర్థం. ఎక్కడైనా అర్థం కాకపోతే నేను చెప్తూ ఉంటాను. నాయుడు గారు మీరు చెప్తారా, మాట్లాడతారా? ఆహా లేదమ్మా, అర్థం అవుతుందమ్మా. అంటే చాలా మంది వెజిటేరియన్ దీని గురించి అడిగేవారు. ఉమ్, వెజిటేరియన్ దీని గురించి అడిగేవారు. అవును. అంటే ఇప్పుడు ఇక్కడ కొంచెం చాలా క్లారిటీగా స్పష్టంగా అర్థమైందమ్మా. ఉమ్, ఆ, ఎందుకు చాలా వెజిటేరియన్ ఫుడ్? బాగుందమ్మా ఇది. ఉమ్, అంటే ఎక్కువ మాంసాహారం తిన్నప్పుడు ఆ తిన్న వాళ్ళతో మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతారు అన్ని. శాకాహారంలో కూడా పొరపాట్లు చెప్తారు. అంటే మరి ఉమ్, అది తినకూడదు, దానికి కూడా ప్రాణం ఉంటది అలా అంటూ ఉంటారు. ఇక్కడ ఉమ్, చాలా క్లారిఫికేషన్ ఇచ్చారమ్మా. అవునవును. అది చాలా బాగుంది. అదే అంటే తినేదాన్ని బట్టి అన్ని మారుతూ ఉంటాయి. అలాగే అవునమ్మా. అహింసకి ఎంత ప్రాముఖ్యం ఇచ్చారో చూడండి. అందరూ ఉంటారు, అన్ని చోట్ల అహింసకు ప్రాముఖ్యత ఇచ్చారు. ఒక్క అహింస ఉంటే అవును. ఎంత ఇంపార్టెంట్ అని. ఓకే అయితే ఓకే. ముగించేద్దాం. నమస్కారం. నమస్తే.